హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 9 తెలుగులో క్లియర్గా అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత మన ఛానల్లో ఈ వీక్లో అంతగా వీడియోస్ సరిగ్గా రాకపోవచ్చు. బికాజ్ వన్ రీజన్ వచ్చి హెల్త్ బాగాలేకుంటే, అండ్ సెకండ్ రీజన్ వచ్చి మెయిన్గా మన సెకండ్ ఛానల్లో వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఎవరైనా మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాము, తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతమంది వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాటి గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో తోమగాడు వచ్చి అందరూ నా బ్రదర్కి హెల్ప్ చేయండి అనడంతో ఇంకప్పుడే తామేగాడు అదేం అవసరం లేదు, నేను ఒక్కనే దాని తలనారికి చంపేస్తానంటాడు. ఆ మాటలైన పూచిగాడు కూడా అరే ఒకవేళ నువ్వు తలనారికినా అది చనిపోదులే అంటాడు. సో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వింటున్న మన చోబేగాడు ఈ ముగ్గురు వేసిన కొడుకులే అనుకుంటారు. కానీ అప్పుడే వీళ్ళ మీదకి ఆ టెన్షన్ అయితే తన యొక్క టెంటికల్స్ తో అటాక్ చేస్తుంది. రెప్పపాటు క్షణంలో అక్కడికి చోబేగాడు వచ్చి దాన్ని అంతటినీ కూడా డాట్ చేసి అరే మర్యాదగా చెప్తున్నా మీ ముగ్గురు వెనక్కి దగ్గర వేస్ట్ ఫెలోస్ అంటాడు. ఇంకా అప్పుడే ఆ టెన్షన్ కూడా వెంటనే మన చోబే గారి మీద తన యొక్క టెంటికల్ బుల్లెట్స్తో అటాక్ చేస్తూ ఉంటే ఇంకా మన చోబేగాడు కూడా తన పవర్స్ అనేవి ఉపయోగించుకొని షీల్డ్ అడ్డం పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడే తోమగాడు కూడా నేను నీకేమైనా హెల్ప్ చేయాలి అడ్డంతో ఇంకా అప్పుడే చోబేగాడు నేను ఆల్రెడీ చెప్పా, ఇంకోసారి చెప్పదలుచుకోలేదు, స్టే బ్యాక్ అంటాడు. ఇంకా ఆ మాట నేను తోమగాడు కూడా 2 అడుగులు వెనక్కేస్తే ఇంకా అప్పుడే చోబేగాడు ఓకే ఇప్పుడు నేను ఒక్కడిని ఈ రెండింటిని కూడా అటాక్ చేసి చంపేయలేను, ఒకవేళ ఈ పొట్టోని పొడుగోని హెల్ప్ తీసుకుందాం అనుకుంటే అసలు ఈ నేలకు తావో వాడడమే రాదు. ఇంకా నా తమ్ముడు వీడి దగ్గర ఉండే తావోతో అయితే వాటిని అయితే హిండర్ చేయలేము. ఇంకా నా దగ్గర ఉండే తావును ఉపయోగించుకొని నేను ఆ జూఫాని అయితే ఓడించలేను, కానీ ఖచ్చితంగా మాత్రం తావోఫాన్ అయితే నేను ఖచ్చితంగా హిండర్ చేసుకోగలను. అండ్ జూఫా గాని ఓడించడానికి కోసం కూడా నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి మనోడు అనుకుంటాడు. అప్పుడే మన చోబాయ్ గాడు ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. రెయిన్ గ్యాన్ తో మనోడు మాట్లాడుతూ ఉండగా అప్పుడే అందరి పేర్లు ఇస్తుండగా అప్పుడే మన రెయిన్ గాడు వాటర్ తావో ఎన్నో కంటైన్ చేస్తుంది. లైక్ చెస్ట్ నట్స్ కానీ, సోయాబీన్స్ కానీ, కిడ్నీస్ కానీ, బ్లైడర్స్ కానీ, వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని అండ్ వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక కొత్త తావో ఇన్ఫ్యూజ్డ్ స్పిరిట్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నీకు ఒక విషయం చూసినా, ఒకవేళ కానీ నువ్వు కానీ నీ తమ్ముతో పోరాడాల్సి వస్తే ఖచ్చితంగా నీ కళ్ళ ముందరే నీ తమ్ముడు చనిపోతాడని చెప్పి మనోడు అని వింటాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకొని మన తోమగాడు లేదు ఎలాగైనా సరే నా తమ్ముడిని నేను కాపాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడున్న నేను ఒక్కడనే కదా వీళ్ళందరినీ చంపేంత స్టామినా ఉండే వ్యక్తిని అనుకుంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మన చోబే గానికి ఇంకా రెయిన్ గానికి మధ్యలో జరిగిన కన్వర్సేషన్ టూ లాంగే కాకుండా టూ ఇన్ఫర్మేటివ్ అనమాట. ఎందుకంటే ఇంతకు ముందర వీళ్ళ దగ్గర చూపిస్తుండే సీన్స్ ప్రకారం వీళ్ళైతే ఒక రిచువల్ని కంటైన్ చేస్తున్నప్పుడు మనోళ్ళ పేర్లు పేపర్ మీద రాశారు. అండ్ వాళ్ళ దగ్గర ఉండే టెన్షన్లను అయితే ఒక బాటిల్తో అయితే ఇండికేట్ చేశారు. అండ్ ఆ బాటిల్లో నుంచి వాటర్ బయటకు వచ్చిందంటే వాళ్ళ యొక్క అల్టిమేట్ టెన్షన్ ఫామ్లోకి మారారని చెప్పి మనకు చూపిస్తారు. అండ్ మనం చూస్తుంటే ఇక్కడ పక్కన అట్లాంటివి ఎన్నో బాటిల్స్ ఉంటాయి. అండ్ ఆ బాటిల్స్ నిండా కూడా ఏదో ఒక టెన్షన్ యాట్రిబ్యూట్ అయితే ఉంటుంది. లైక్ ఫైర్, వాటర్, ఎర్త్, వుడ్ ఇట్లాంటి ఏదో ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. అండ్ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను, ఎపిసోడ్ ఎండింగ్లో మీకైతే ట్విస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది, అందుకని ముందుగాలిగే మిమ్మల్ని రెడీ చేస్తున్నాను. నౌ బ్యాక్ టు ది స్టోరీ. అప్పుడే మన టెన్షన్ లోపల ఉండే జూఫాగాడు ఖచ్చితంగా నేను మీ అందరినీ చంపేస్తానని చెప్పి మన చోబేగాని మీద అయితే తన టెంటికల్తో అటాక్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ టెంటికల్ని మనం డాట్ చేస్తూ ఉండగానే సైడ్ నుంచి ఇంకో టెంటికల్ వచ్చి మన చోబేగాన్ని అటాక్ చేస్తూ ఉండగానే అప్పుడే ఆ అటాక్ అనేది వానికి తగలకోకుండా మన తోమగడ్ దాన్ని డాట్ చేసి కట్ చేస్తాడు. ఇదే పెద్ద షాక్ అనుకొని మన చోబేగాడు షాక్ అయితే అప్పుడే మన తోమగాడు పక్క నుండి ఫూజిగాని తీసుకొని వెళ్ళి ఇద్దరు పరిగెత్తుకుంటా నీకేం చేయాలో తెలుసు కదా అని చెప్పి ఇద్దరు కూడా వెంటనే ఎగిరి అక్కడుండే ఆ టెన్షన్ అయితే అటాక్ చేస్తారు. ఈసారి వీళ్ళిద్దరు కలిసి చేస్తుండే అటాక్ అనేది ఆ టెన్షన్ కి భారీ గాయాన్ని అయితే తగిలిస్తుంది. ఇంకా చూసిన చోబేగాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, మీరు ఏం చేశారా అని చెప్పి మనోడైతే ఒక షాక్ లో ఉండిపోతాడు. ఇంకా ఆ టెన్షన్ కూడా భారీ గాయాలతో అయితే అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఫూజిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా, నా యొక్క మెటల్ అట్రిబ్యూట్ ఇంకా తోమగాని యొక్క ఎర్త్ అట్రిబ్యూట్ మా ఇద్దరిది కలుపుకొని మేము ఇద్దరు కలిసి ఆ యొక్క తావోఫా యొక్క అట్రిబ్యూట్ ని మేము హిండర్ చేసుకున్నాము. ఆ విధంగా మేము చేసిన అటాక్ అనేది ఇంత భారీ గాయం తగిలిచ్చిందని చెప్పి వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా దీన్నంతటిని చూస్తున్న మన తామేగాడు ఊరికే ఉంటాడా, మీరు మీ పిల్ల గొడవలు అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టెన్షన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆ టెన్షన్ మీనింగ్ ఎగిరిపోవడంతో వెంటనే మనోడు అక్కడే ఉండే స్విమ్మింగ్ పూల్ లో పడిపోతాడు.
ఇంకా చూస్తూనే చోబేగాడు అసలు నా తమ్ముళ్ళలో ఇంత సత్తా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. మేము ఒకప్పుడు బండిట్గా ఉన్నప్పటి నుంచినే నా తమ్ముడు ఎప్పుడు నా వెనకలే ఉండేవాడు కానీ ఎవరితోనూ గొడవలు ఇంకా ఆర్గ్యూ పెట్టుకునేవాడు కాదు. ఫర్ ది ఫస్ట్ టైం నా తమ్ముడు నన్ను చూసి కాపీ కొట్టి అది నేర్చుకోకుండా తనకంటూ ఒక యూనిక్ టాలెంట్ అనేది నేర్చుకున్నాడు. అది కూడా నాకే తెలియకుండా అండ్ ఇప్పుడు నన్నే సర్పాస్ చేసే అంతలా అని మన చోబేగాడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ టెన్షన్ మళ్ళీ ఇంకొకసారి తన ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇంకో వేలో మార్చుకుంటుంది. ఇంకా చూసినా మన తామేగానికి ఏమర్థం కాదు. అప్పుడే మన చోబేగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. ఇప్పుడు ఆ టెన్షన్ తన యొక్క అటాకింగ్ స్కిల్ నుంచి డిఫెండింగ్ స్కిల్ లేక మారింది. ఇంతకు ముందర వీళ్ళు చేసిండే అటాక్ అనేది ఆ ఇంజురీ కారణంగా ఇప్పుడు అది కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని మనం ఎలాగైనా సరే ఆ జూఫా ఇంకా తావోఫా వాళ్ళిద్దరు తాండేల్ని కూడా ఒక్కటేసారి కట్ చేయాలి. రే ముస్లోడా నువ్వు నాతో పాటు రా, మనం ఇద్దరిద్దరుగా విడిపోదాం. సో ఒక ఇద్దరు కలిసి జూఫాని అటాక్ చేయండి అండ్ ఇంకో ఇద్దరు కలిసి తావోఫాని అటాక్ చేయండి. సో ఆ విధంగా మనం ఎలాగైనా ఆ టెన్షన్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు అంటాడు. ఇంకా మాట్లాడిన తోమగాడు కూడా ఓకే యాక్చువల్గా ఇది నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఈ గ్యాప్ లో వెంటనే మనోడు వాళ్ళ నెత్తి మీద మొటిక్కాయలు వేసుకుంటా ఎందుకంటారా పల్లాప్కి ప్రశ్నలు వేస్తున్నావు, మర్యాదగా చెప్పిన పని చేయి, ఇంటావా లేదా అని చెప్పి తనకు మొటిక్కాయలు వేస్తూ ఉంటాడు. ఇంకా తోమగాడు కూడా అని నొప్పిస్తుంది అనడంతో ఇంకా వెంటనే మనం చూపేగాడు ఓకే ఇప్పుడు నేను నిన్నే నమ్మి ఇక్కడ నుంచి వెళ్తున్నాను, ఖచ్చితంగా నువ్వు చేస్తావా లేదా అనడంతో ఇంకా మనోడు కూడా ఖచ్చితంగా చేస్తానంటాడు. ఇంక అప్పుడే తామేగాడు అరే ఇప్పుడే చెప్తున్నా నాకు ఎవరి డైరెక్షన్ అవసరం లేదు, నాకు నచ్చిన పని నేను చేస్తానడంతో దానికి చోబేగాడు కూడా నాకు కూడా అదే కావాలి, ఎందుకంటే ఎటువంటి స్కిల్స్ పెట్టుకున్నా సరే ఇట్లాంటి టైంలో ఆ స్కిల్స్ అన్ని కూడా వేస్ట్. సో మనం జస్ట్ ఎటువంటి ప్లాన్ లేకుండా అందరూ కూడా అన్ని వైపుల నుంచి వాటి మీద ఒక్కటేసారి అటాక్ చేద్దాం, అప్పుడు అది ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను, అంతా రెడీగా ఉన్నారా అనడంతో దానికి తామయ్యగాడు కూడా ఐడియా నచ్చి ఓకే నేను రెడీ అంటాడు. ఇంకా చూస్తుంటే తోమగాడు కూడా ఫర్ ది ఫస్ట్ టైం నా అన్నయ్య పక్కనుండే సబార్డినేట్స్ నమ్మి ఫైట్ చేస్తున్నాడు, బహుశా నా అన్నయ్యలో ఏదో మార్పు వచ్చిందని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే ఈ సీన్ అంతటిని కూడా ఆ టెన్షన్ లోపల ఉండే తావోఫా ఇంకా జూఫా ఇద్దరు కూడా చూస్తూ నీకేం భయం లేదు తావోఫా, నేను ఉండగా ఎవరు నిన్ను ముట్టుకోలేరని చెప్పి మన జూఫా గడు అంటాడు. అప్పుడే మనోళ్ళు అందరూ కూడా ఒకటేసారి అన్ని వైపుల నుంచి ఆ టెన్షన్ మీద అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు కానీ బట్ ఆ టెన్షన్ మనోళ్ళందరినీ కూడా తన టెంటికల్స్ని ఉపయోగించుకొని ఎవరిని కూడా తన దగ్గరికి కూడా రానికుండా అటాక్ చేస్తూ ఉంటుంది. తామయ్యగాడు ఎంత కష్టపడినా అండ్ మన చోబేగాడు తన టెన్షన్ ఫామ్ లైక్ మారినా ఇంకా తోమగాడు ఫూచిగాడు వీళ్ళిద్దరూ కష్టపడినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని దగ్గరికి కూడా రాకుండా మన వాళ్ళు నిలిచిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ టెన్షన్కి ఇప్పుడు 4 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కంటితో ఒక్కొక్కరిని అయితే గమనించుకొని వాళ్ళు చేసే మూమెంట్స్ అన్నిటిని కూడా అది ఆటోమేటిక్గా గ్రహించి వాళ్ళకి రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగిచ్చి వెంటనే తన టెంటికల్స్ అయితే అందరినీ అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ దీన్ని గమనించిన ఫూచిగాడు ఎలాగైనా సరే మనం ఇలాగుంటే కుదరదు, ఎలాగైనా దాని నుంచి మనం తప్పించుకోవాలి అండ్ దాన్ని ఎలాగైనా చంపేయాలి అనడంతో ఇంకప్పుడే మన తామయ్యగాడు అయితే ఓకే ఇప్పుడు అది 4 కళ్ళతో నలుగురిని చూస్తుంది కదా, కేవలం ఆ 4 కళ్ళని ఒకటే వైపు ఒకరిని చూసేటట్లు చేద్దామని చెప్పి మనోడు ఆ టెన్షన్ మీదకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అటాక్ చేయడం కోసం. అండ్ తన మీద అటాక్ చేస్తున్న టెంటికల్స్ అన్నిటిని కూడా మనోడు కట్ చేస్తూ ఉంటాడు. అండ్ మనోనికి అడ్డంగా అండ్ తను కట్ చేయలేని టెంటికల్స్ ని మన తామయ్యగాని వెనకలు వస్తుండే పూచిగాడు తోమగాడు కట్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనోళ్ళు 4 అడుగులు వేస్తారో లేదో ఒక్కటేసారి ఆ టెంటికల్స్ అన్ని కూడా మన తామయ్యగాని బాడీలో అన్ని వైపులా గుచ్చుకుంటాయి. ఇంకా చూసిన పూచిగాడు తామయ్య నీకేం కాలేదు కదా అనడంతో దానికి తామయ్యగాడు కూడా ఏం పర్లేదు, కేవలం ఇట్లాంటి చిన్న చిన్న గాయాలు నన్ను ఎప్పటికీ కూడా ఓడించలేం, నేను చెప్పినట్లుగా నన్నే ఫాలో అయిపోండి అని చెప్పి మనోనికి రక్తం కారుతున్నా సరే మనోడు అలాగే పరిగెత్తుకుంటూ ముందరకు వెళ్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన పూచిగాడు కూడా అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, తామయ్యగానికి ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయింది అండ్ తను మా ముందర యాక్టింగ్ చేస్తున్నాడు అంతే, తను స్ట్రాంగ్ గా ఉన్నట్లు, కానీ అతనిలో కూడా చాలా రక్తం పోయింది. ఇన్ఫాక్ట్ చాలా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాగే ఫైట్ కంటిన్యూ అయితే తామే చనిపోతాడని చెప్పి మన పూచిగాడు అనుకుంటాడు. ఈ గ్యాప్లో మన ఫూచిగాని వెనకలైతే కొన్ని ఫ్లవర్స్ వచ్చి మన ఫూచిగాని వెనక నుంచి అటాక్ చేస్తాయి. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మళ్ళీ తోమగాడు వచ్చి ఆ అటాక్స్ అన్ని కూడా మనోడు తగిలించుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఇంతకు ముందర జరిగింది అటాక్లో భాగంగా మన చోబేగాడు అక్కడ నుంచి దూరంగా ఎగిరిపోయి పడి ఉంటాడు. ఇంకా వెంటనే మనోడు చూస్తుండగానే తన తమ్మునికి ఇంతకు ముందర తగిలిన ఫ్లవర్స్ నుంచి బ్లడ్ రావడంతో ఇంకా వెంటనే అది చూసిన మన చోబేగాడు తమ్ముడు అని చెప్పి గట్టి కరుస్తాడు కానీ బట్ మన తోమగాడు అదేది పట్టించుకోకుండా ఇంతకు ముందర మా అన్నయ్య చెప్పిండే ఆ మెయిన్ అటాక్లో నువ్వే మా అందరికి ఒక కీ అనమాట, సో నీకు ఇటువంటి గాయం కూడా తగలకూడదు, అదే నా రెస్పాన్సిబిలిటీ, సో ఖచ్చితంగా పూచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నా గురించి మర్చిపో, నువ్వు దాన్ని ఏది పట్టించుకోండా కమాన్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక సైడ్ వెళ్తారు. అండ్ ఇంకొక సైడ్ దీని అంతటిని గమనించిన చోబేగానికి తన తమ్మునికి తగిలిన గాయాలకి ఇంకా బ్లడ్ని చూసి మనోడు పిచ్చోన్ మాదిరి పైకి ఎగురుతాడు ఆ టెన్షన్ ని చంపేయాలని చెప్పి. అండ్ ఇంకొక సైడ్ ఆటోమేటిక్ గా తామేగాడు వెళ్తాడు. ఆ విధంగా మనోళ్ళంతా కూడా ఆ టెన్షన్ అయితే సరౌండ్ చేసేసి ఉంటారు. ఇంకా అప్పుడే తామేగాడు గట్టిగా
రే ఎదవల్లారా రెడీగా ఉన్నారా, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఒక్కసారిగా ఆ టెన్షన్ మీద పెద్దగా ఒక స్ట్రైక్ ఇస్తాడు. దెబ్బకి ఆ టెన్షన్ 2 ముక్కలుగా కట్ అవుతుంది. ఇంకా దాన్ని గమనించిన ఫూచిగాడు ఇదే ఆ అటాక్, దీని పేరు గేట్ క్లీవర్ స్ట్రైక్ కదా, ఇదే తామియా యొక్క అల్టిమేట్ అటాక్ అనుకుంటాడు. అప్పుడే ఆ టెన్షన్స్ కూడా మన తామియా గడ్ చేసిన అటాక్ వల్ల 2 ముక్కలుగా కట్ అయినా సరే వెంటనే ఆ 2 కూడా రీజనరేట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసిన చోబేగాడు ఓకే తోమా ఇదే మనకుండే ఛాన్స్, కమాన్ ఇది కానీ మిస్ అయితే మనకి ఇంకొక ఛాన్స్ దొరకదు, త్వరగా దీన్ని నరికేయండి అనడంతో అప్పుడే తోమగాడు కూడా తన యొక్క తావోన్ అనేది ఉపయోగించుకొని ఏది తావోఫా యొక్క తండెన్ ఇంకా ఏది జూఫా గాడి యొక్క తండెన్ ఆ 2 కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి గమనించి ఆ డైరెక్షన్ వైపుగా ఫూచిగాని చేయబట్టుకొని వాడిని గాల్లోకి ఎగిరేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ ఆటోమేటిక్గా మన చోబేగాడు తన యొక్క టెన్షన్ అల్టిమేట్ ఫామ్లోకి మారి మనోడు కూడా ఇంకో వైపు అటాక్ చేస్తాడు. ఆ విధంగా ఒక సైడ్ మన ఫూచిగాడు తావోఫాని అటాక్ చేస్తే ఇంకొక సైడ్ మన చోబేగాడు జూఫా గారిని అటాక్ చేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ టెన్షన్స్ కలిసిపోయే లోపలే వెంటనే మన ఫూచిగాడు తావోఫాని కట్ చేయడంతో వెంటనే తన బాడీ అంతా కూడా బాంబులు బ్లాస్ట్ అవుతాయి. అండ్ ఇంకొక సైడ్ మన చోబేగాడు కూడా జూఫా గాని యొక్క తాండేని కట్ చేయడంతో వాడి బాడీలో నుంచి కూడా బాంబులు వెళ్తాయి. అండ్ ఒక్కసారిగా అందరూ కూడా కింద పడిపోతారు. అండ్ ఒక్కసారిగా ఆ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా నీళ్లు గాల్లోకి ఎగిరిపోతాయి. ఇంకా వెంటనే మన ఫూచిగాడు తోమగాడు ఇద్దరు కూడా ఆ నీళ్ళలో నుంచి బయటకు వస్తారు. అండ్ వాళ్ళ కళ్ళ ముందరే తావోఫా నీళ్ళలో జూఫా ఎక్కడున్నావు కాపాడు అని అరుస్తూ ఉంటుంది. ఇంకా తావోఫాని చూసిన మన ఫూచిగాడు వెంటనే తనని బయటికి తీసుకొని వచ్చి తనని కౌగిలించుకొని మీరు ఇప్పటికీ ఎన్నో బాధలు పడ్డారు అండ్ ఎన్నో కష్టాలు పడ్డారు, సో ఇప్పటికైనా వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి మీ మరణాన్ని యాక్సెప్ట్ చేయండి అనడంతో ఇంకా వెంటనే తావోఫా అక్కడే ముక్కలుగా విరిగిపోతుంది. అండ్ తను విరిగిపోయిన వెంటనే తన బాడీలో నుంచి ఒక పండు అయితే వస్తుంది. ఇంకా దాన్ని చూసిన ఫూచిగాడు ఇదేంటబ్బా అనుకుంటాడు. అండ్ ఇంకొక సైడ్ దీని అంతటిని గమనించిన మన జూఫా గాడు తావోఫా అని చెప్పి గట్టిగరుస్తాడు. ఇంకా అప్పుడే మన చోబేగాడు వెంటనే వెళ్ళి వాడిని అటాక్ చేస్తాడు. కానీ బట్ అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మన జూఫా గాడు అటాక్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇంకా దాన్ని గమనించిన మన తామియా గాడు అరే వీడు ఇంకా చావలేదా, ఇంకెన్నిసార్లు వీడిని అటాక్ చేయాలి రావడంతో ఇంకా అప్పుడే చోబేగాడు కూడా జస్ట్ నేను వాడి యొక్క తాండని అనేది కట్ చేశాను, అయినా వాడు మళ్ళీ రీజనరేట్ అయ్యే లోపలే మనం వాడిని రీజనరేట్ కానికుండా చేస్తే అప్పుడే వాడు ఆటోమేటిక్ గా చనిపోతాడు, అంతవరకు వీనికి చావలేదని చెప్పి ఒకసారిగా తన చేతిని తన టెంటికల్స్ గా మార్చుకొని మనోడు తన బాడీ లోపలికే చేతిని అనేది గుచ్చుకుంటాడు. ఇంకా చూసిన తోమగాడికి అన్నయ్య అసలు నువ్వేం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన చోబేగాడు కూడా తన బాడీలో నుంచి కొన్ని లిక్విడ్స్ అయితే బయటికి తీస్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తామట. మన చోబేగాడు రెయిన్ గ్యాన్తో మాట్లాడుతూ ఉండగా తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన వెంటనే అక్కడే ఉండే తావో ఇన్ఫ్యూజ్డ్ స్పిరిట్స్ అయితే తీసుకుంటాడు. అందులోనూ వాటర్ తావోకి సంబంధించినవి. ట్రైన్ సీన్లో యాక్చువల్గా నేను వీటిని తీసుకునేది ఆ గభిమారం చంపుదాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఇవి ఈ రకంగా నిన్ను చంపడం కోసం నాకు ఉపయోగపడుతున్నాయంటే నాకు గ్రేట్ అనే చెప్పచ్చు. ఇప్పుడు చావరా అని చెప్పి తను తెచ్చిండే ఆ లిక్విడ్స్ అన్నిటిని కూడా జూఫా గాని మీద అయితే ఇసురుతూ ఉంటాడు. ఇంకొకసారిగా మనోనికి అయితే చర్మం అంతా కాలిపోతూ ఉంటుంది. అప్పుడే చోబేగాడు ఇందులో ఉండే వాటర్ తావో అనేది నీ యొక్క తావోన్ అనేది హిటరింగ్ చేసుకుంటుంది, సో నువ్వు రీజనరేట్ కాలేవు, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చావాల్సిందే అని చెప్పి వాని మీద అయితే ఆ వాటర్ పోసుకుంటా నువ్వు నీ లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందో తెలుసా, అది నువ్వు నాతోనూ ఇంకా నా బ్రదర్తో ఫైట్ పెట్టుకోవడమే. అండ్ ఆ రోజు డిసైడ్ అయ్యాను నీకు ఖచ్చితంగా పాడి కట్టాలని, ఇప్పుడు చావరా అని చెప్పి ఒక సైకోలాగా మనోడు వాని మీద అయితే పోస్తూ ఉంటాడు. ఇంకా మన జూఫా గాడు కూడా తన డెత్ అనేది యాక్సెప్ట్ చేసి ఇంకా రీజనరేట్ కాలేక మనోడు కూడా చచ్చిపోతాడు. ఇంకా చూస్తేనే మిగిలిన వల్ల ఎక్స్పెషల్లీ ఫూచిగాడు మీ అన్న ఇంత మెంటల్ నా కొడుకు అనడంతో ఇంకా తోమగాడు కూడా అట్లుంటుంది మా అన్నతో అంటాడు. ఇంకా వెంటనే తామేగాడు కూడా జూఫా గాని మీద అయితే ఫైనల్ బ్లో ఇస్తాడు. ఇంకా చూసిన మన చోబేగాడు అరే ముసలాడు నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకని వాడు చేస్తున్నాడు కదా అంత త్వరగా ఇంటికి చంపేసావు అనడంతో ఇంకా తామేగాడు కూడా నేను ఆల్రెడీ మీకు ఒకప్పుడే చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ ఫినిషింగ్ టచ్ మంది అయితే ఆ కిక్కి వేరప్ప, సో నేను ముందుగానే చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ మాన్స్టర్ని ఫినిష్ చేసిండేది నేనే అని చెప్తాడు. అండ్ అంతేకాకుండా తావోఫా దగ్గర నుంచి వచ్చిండే ఆ పండు అనేది తీసుకొని వచ్చి అప్పుడే ఇంకా చనిపోతున్న మన జూఫా గాని చేతి దగ్గర పెడతాడు. ఇంకా మన జూఫా గాడు కూడా చనిపోతూ తన నుంచి అయితే ఒక చెట్టు అనేది మొలుస్తుంది. అప్పుడే మన జూఫా గాడు తన మనసులో నన్ను క్షమించి తావోఫా, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయాను అనడంతో అప్పుడే సడన్గా ఆ పండులో నుంచి మన తావోఫా యొక్క చేయి వచ్చి ఏం పర్లేదు జూఫా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ఇద్దరం కలిసే ఉండొచ్చు అండ్ చిన్నప్పటి నుంచి మనం కోరుకోండి స్వేచ్ఛ ఫైనల్గా మనకి ఇప్పుడు దొరికిందని చెప్పి వీళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. トーフォあなたがペアでよかったジュファ
అలా మన తావోఫా ఇంకా జూఫా ఇద్దరు కూడా కలిసే పుట్టారు, కలిసే పెరిగారు, కలిసే బోజో జుట్సు ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు కలిసే చనిపోయారు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పలేం కానీ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ అని చెప్పొచ్చు. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా మన తావోఫాని ఇంకా జూఫాని ఇద్దరుని చంపేసిన తర్వాత మన చోబేగాడు, తోమాగాడు, ఇంకా తామియాగాడు, ఫూచిగాడు వీళ్ళంతా కూడా అమ్మయ్య మనమంతా బతుకుతామని అస్సలు అనుకోలేదు. మనలాగే మీ ఇండి వాళ్ళంతా కూడా బతికితే అదే చాలని చెప్పి మన ఫూచిగాడు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే మనకు సగరిని ఇంకా మేచన్ పాపని అయితే చూస్తారు. అండ్ వీళ్ళ కళ్ళ ముందర గుయిఫా ఉంటుంది. ఇంకా గుయిఫా కూడా ఓకే మీరు నన్ను ఇబ్బంది పెట్టినంత వరకు నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఒకవేళ మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకున్నా సరే నేను ఖచ్చితంగా మీ ఇద్దరిని చంపేస్తానడంతో ఇంకా అప్పుడే మేచన్ పాప ఆ లొకేషన్ని చూసి సగరి నేను అనుకుంటానేది కరెక్టే, ఇది ఖచ్చితంగా రెంటల్ ప్యాలెసే, కానీ ఇక్కడ రెయిన్ వెళ్ళాడు. ఓకే గుయిఫా రెయిన్ ఎక్కడికి వెళ్ళాడు అనడంతో దానికి మన గుయిఫా కూడా రెయిన్ ఇంతకు ముందర ఇక్కడ నుంచి వెళ్ళాడు అండ్ తను వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అండ్ బుక్ బాగుంది కాబట్టి చదువుతున్నాను అనడంతో ఇంకా ఆ మాటలైన సగరి కూడా సరేలే కానీ ఈ గుయిఫా ఎవరని చెప్పి తనని చూద్దాం అనుకుంటుంది. కానీ బట్ గుయిఫా మాత్రం తనకు ఫేస్ చూపించదు. అప్పుడే మేచన్ పాప గుయిఫాకి ఒకప్పటి నుంచినే సిగ్గు ఎక్కువ, సో అందుకని తను ఎప్పుడూ కూడా తన ముఖాన్ని అయితే కొత్త వాళ్ళకి చూపిదు. ఇంకా మన ముందర ఉన్నాయి చూడండి వీటిని రిచువల్ అని పిలుస్తారు. అండ్ అక్కడుండే ఆబ్జెక్ట్స్ని బట్టే ఆ పేపర్స్ మీద ఎవరి పేర్లు అయితే రాశారో అండ్ పక్కన ఉండే బొమ్మ ద్వారా వాళ్ళు ఆ టెన్షన్తో పోరాడుతున్నారని మనకు తెలుసు. అండ్ అక్కడ లిక్విడ్ ఆల్రెడీ కారింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్న టెన్షన్ అనేది క్యాటలిస్టిక్ తన యొక్క కంప్లీట్ టెన్షన్ ఫామ్లోకి అయితే మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ పేపర్స్ కాలిపోయాయంటే ఖచ్చితంగా తనతో పాటు ఫైట్ చేస్తున్న మనుషులు కూడా ఏదో ఇబ్బందిలో ఉన్నారని చెప్పి మన మేచన్ పాప చెప్తుంది. అప్పుడే మన గుయిఫా కూడా మాకు ముందు నుంచినే తెలుసు మీరు ఎవరెవరు ఎక్కడికి వస్తారు అండ్ అక్కడికి మేము ఎవరెవరిని పంపించాలో, సో అన్నీ కూడా మాకు ముందే తెలుసు అనడంతో ఇంకప్పుడే మనోళ్ళు కూడా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటారు. ర్యాన్గేడ్ గబిమారుతో ఫైట్ చేయడం, ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉండే తావో అట్రిబ్యూట్లతో ఫైట్ చేయడం అనేది ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు అండ్ ఇది పక్కా ప్లానింగ్ అని మనోళ్ళకైతే అర్థమైపోతుంది. సగరికి ఇంకా మేచాన్ పాప్కి. అప్పుడే సగరి పాప ఓకే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే తనని చంపేయాలని చెప్పి తన స్క్వాడ్ తీయబోతుందంటే అప్పుడే మన గుయిఫా తన యొక్క తావోన్ అనేది ఉపయోగించుకొని తన చేతిని అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా అప్పుడే సగరికి ఏమర్థం కాదు అండ్ ఒక్కసారిగా సగరి మీద ఒక పెద్ద ఇన్విజిబుల్ పవర్ని అయితే లాంచ్ చేస్తుంది, ప్రెజర్ని అయితే లాంచ్ చేస్తుంది. ఇంకా మన సగరి పాప కదలలేని సిచ్యువేషన్లో మోకాల మీద పడ్డంతో ఇంకప్పుడే మన మేచన్ పాప సగరి నీకేమైందని అడుగుతున్నా సరే మన సగరి ఎలాగైనా సరే తన యొక్క తావను పెంచుకోవాలంటూ తను బలవంతంగా పైకి లేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన గుయిఫా కూడా ఏంటి నువ్వు కదులుతున్నావా అయితే ఇంప్రెసివ్ అనే చెప్పచ్చు, ఓకే ఇప్పుడు నీకు నా ఫేస్ చూపిస్తానని చెప్పి తన ఫేస్ చూపించి నాకు రెయిన్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి, సో నేను వాటిని ఖచ్చితంగా మీరలేను, ఒకవేళ మీరు కానీ నాతో ఫైట్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానని చెప్తుంది. ఇంకా మాట్లాడిన మన సగరి పాప ఒక్కసారిగా తన స్క్వాడ్ని కింద పెట్టి అసలు నాకు నీతో ఫైట్ చేయాలనే లేదని చెప్పి తన మోకాల మీద పడి దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము ఈ ఐలాండ్లోకి పొరపాటున వచ్చిన వెంటనే చేసిన విధ్వంసాలకి మా వల్ల మీకు ఎదురైండే కష్టాలకి అండ్ ప్రతి ఒక్క దానికి కూడా మమ్మల్ని మేమే బ్లేమ్ చేసుకుంటా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అనడంతో దానికి గుయిఫా కూడా ఓ నువ్వెంతో మంచిదాని అంటుంది. దానికి సగరి కూడా దయచేసి మమ్మల్ని క్షమించండి, ఇక్కడ ఎన్నో సినారియోస్ జరిగాయి అండ్ మా వైపు నుంచి ఎంతో మంది చనిపోయారు, మాలాంటి ఆసమన్స్ నా కళ్ళ ముందరే చనిపోవడం నేను చూశాను అండ్ మా ద్వారా మీ దగ్గర ఉండే మీ ఫ్రెండ్స్ అంతా కూడా చనిపోవడం మీరు కూడా చూశారు, సో మనం ఇలా కంటిన్యూస్గా ఫైట్ చేసుకుంటే రెండు పక్కల వాళ్ళకి నష్టాలు ఉన్నాయి, సో ఎలాగైనా సరే దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి, మాకు ఆ ఎలక్జరల్ ఆఫ్ లైఫ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, జస్ట్ మేము ఈ ఐలాండ్ నుంచి సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళిపోతే మాకు అదే చాలు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అనడంతో ఇంకప్పుడే గుయిఫా కూడా మన సగరిలో పెరుగుతుండే తావని చూసి ఈ అమ్మాయి ఎంతో అమేజింగ్ ఉందని చెప్పి తన మీద తను లాంచ్ చేసిన ఆ ప్రెజర్ని అయితే రిలీజ్ చేసేసి ఓకే మీరు ఇక్కడ నుంచి పారిపోవచ్చు అని నేను మాట ఇచ్చినది కేవలం ఈ ప్యాలెస్ని కాపాడుతానని మాట ఇచ్చాను, మిమ్మల్ని చంపుతానని మాట లేదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనడంతో దానికి సగరి కూడా థ్యాంక్ యూ అని చెప్పడంతో ఇంకప్పుడే గుయిఫా కూడా ఒకవేళ నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని వదిలేసినా సరే మీరు మీ హోమ్ ల్యాండ్కి వెళ్ళినా సరే అక్కడ మీకు ఏది ఉండదు, చావు తప్పనిడిసి, ఎందుకంటే మీరు ఇంతకు ముందర అడిగారు కదా రెయిన్ ఎక్కడికి వెళ్ళాడని, అతను ఎక్కడికి వెళ్ళాడు నేను మీకు చూపిస్తాను అండ్ నీకు అమ్మాయి నువ్వు కొత్త కాబట్టి నీకు తెలుస్తుంది, నీ కళ్ళ ముందర ఏది జరుగుతున్నా అది ఇల్యూషన్ అనే అనుకోవచ్చు, సో దానివల్ల నీకేం ఇబ్బంది ఉండదు, జస్ట్ నీకు అక్కడ ఏం జరుగుతుందో అదొక్కటే చూపిపోతున్నాను చూడు జాగ్రత్తగా అని చెప్పి మా రెయిన్ గారు స్లైస్ గేట్ దాకా వెళ్ళారు అండ్ ఆ స్లైస్ గేట్ దగ్గర ఉండే షిప్ లోపలికి అయితే దోషిస్ ద్వారా కొన్ని బాక్సెస్ని అయితే పంపిస్తున్నారని చెప్పడంతో ఇంకా మాట్లాడిన సగరి కూడా ఏంటి షిప్ అసలు మీరు ఏం చేయబోతున్నారంటంతో ఇంకప్పుడే మన గుయిఫా కూడా రెయిన్ గారు తనతో పాటు ఉండే దోషిస్ అందరినీ తీసుకొని వెళ్ళి మెయిన్ ల్యాండ్లో ఉండే అందరినీ కూడా
ట్యాన్ గా అయితే మార్చబోతున్నారు. అది కూడా ఈ ఐలాండ్ లో బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, సో అట్లాంటి బటర్ఫ్లైస్ నే ఆయన ఇప్పుడు ఆ మెయిన్ ల్యాండ్ లో అయితే వదలబోతున్నారు. అండ్ ఒక్కసారి ఆ బటర్ఫ్లైస్ మెయిన్ ల్యాండ్ లోకి వెళ్ళాయి అనుకో, అక్కడ ఆ బటర్ఫ్లైస్ నార్మల్ మనిషిని కుట్టినట్లే అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఒక మనిషి ఆ బటర్ఫ్లైస్ ద్వారా కుర్చించుకుంటాడో అప్పుడు వాళ్ళ ఆటోమేటిక్ గా వాళ్ళ బాడీలో నుంచి ఫ్లవర్స్ అనేటివి పెరుగుకుంటా వాళ్ళు కంప్లీట్ వాట్స్ ఆఫ్ ఫ్లవర్ మాదిరి మారుతారు. అప్పుడు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అండ్ ఒక్కరిగా మారుతారు. అండ్ అలా మారేదాన్నే బాంకో అని పిలుస్తారు. అదే రెయిన్ గారి యొక్క పర్ఫెక్ట్ ట్యాన్ అని చెప్పి ఆయన నాకు చెప్పారని చెప్పి ఒక్కసారిగా మన సగరి పాపని ఆ ఇల్యూషన్ నుంచి అయితే ఒరిజినల్ వరల్డ్కి తెచ్చేస్తుంది. అండ్ తన కళ్ళ ముందరే అంత డిస్ట్రాక్షన్ చూస్తున్న మన సగరి పాప ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది. అప్పుడే గుయిఫా కూడా ఓకే ఇప్పుడు చెప్పు, నువ్వు ఒరిజినల్ వరల్డ్కి వెళ్ళి ఏం ప్రయోజనం ఉంది, సో నువ్వు ఒరిజినల్ వరల్డ్కి వెళ్ళాలని కోరుకుంటున్నావు అనడంతో దానికి మన సగరి పాప అసలు ఎందుకని మీరు ఇదంతా చేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే గుయిఫా కూడా అసలు నువ్వు ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నావు, మీకు మాకు సంబంధం ఏంది, అసలు మీరు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు, ఒకప్పుడు మీ చేతిలో మేము చనిపోయినప్పుడు మేము ఇంత బాధపడలేదు, ఇన్ఫాక్ట్ మీరు మా వాళ్ళని ఎంతో మందిని చంపినారు అయినా మేము పెద్ద పట్టించుకోలేదు. అండ్ మా దృష్టిలో కూడా మీరు కేవలం ట్యాన్కు తరమయ్యే జస్ట్ మనుషులు మాత్రమే. అండ్ మాకు మీకు పెద్ద అటాచ్మెంట్స్ కూడా లేవు, అట్లాంటప్పుడు మేము ఎందుకని మీ మీద కనికరం చూపించాలి చెప్పు అని మన గుయిఫా అడగడంతో వెంటనే మేచన్ పాప ఆపు, ఇదంతా నిజం కాదు, ఒకప్పుడు గ్రాండ్ మాస్టర్ రీసెర్చ్ అనేది ఎంపరర్ కి ఇంకా పీపుల్ కి మధ్యలో మంచి రిలేషన్ ఉండాలని కదా చేశారు అనడంతో ఇంకా మాట్లాడిన గుయిఫా కూడా అదంతా ఒకప్పుడు మేచన్ తల్లి, మీకు తెలుసా మేము కొన్ని వందల సంవత్సరాల ముందరే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి పువ్వుల్ని పంపించాము, అప్పుడు ఇక్కడికి ఎంతో మంది ఫర్ ది ఫస్ట్ టైం 100 సంవత్సరాల ముందర అవుట్ సైడర్స్ వచ్చారు. అండ్ వాళ్ళు వచ్చిన వెంటనే మేమంతా కూడా వాళ్ళని గమనిస్తూ ఉన్నాము. అప్పుడు మేము వాళ్ళందరినీ చంపేసి నుంచి వాళ్ళ దగ్గర ఉండే మార్వలెస్ హ్యూమన్స్ యొక్క తావు అంటే ఏందో ఫర్ ది ఫస్ట్ టైం మేము తెలుసుకున్నాము. అండ్ అప్పుడే మేమంతా కూడా హోకో కంటే బెటర్ ఇంగ్రీడియంట్ ఈ వరల్డ్లో ఇంకొకటి ఉందని చెప్పి మేము గమనించాము. అండ్ మా వాళ్ళందరికీ కూడా చాలా మందికి హ్యూమన్స్ యొక్క తావు అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఆ హ్యూమన్స్ వల్ల రాన్గాన్కి బ్యూటీ వచ్చింది. అండ్ మూడన్గాన్కి వాళ్ళని చంపడంలో ఎంజాయ్మెంట్ కలిగింది. అండ్ జూఫా ఇంకా తావఫా కూడా రిలీజ్ అయిపోయారు. వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసే బోజుట్సు కంటే ఇట్లా హ్యూమన్స్ని చంపడం వల్లే వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది త్వరగా ఎండ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మాతో పోల్చుకుంటే హ్యూమన్స్ చాలా తేడా, మాకు కేవలం తావో ఒక్కటే ఉంటే చాలు, కానీ హ్యూమన్స్లో అట్లాంటి డౌట్స్ ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, హేట్, లైఫ్ అండ్ డెత్ ఇలా చాలా ఉన్నాయి, కానీ మా టెన్షన్స్కి ఇవేంటివి లేవు. మాకుండే ఒకే ఒక్క ఆలోచన కేవలం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ని కనిపెట్టాలి అంతే, అదొక్కటే మాకుండే ఒకే ఒక్క ఆలోచన. ఎక్స్పెషలీ ఎలెక్జిరల్ ఆఫ్ లైఫ్, అదే మా ట్యాన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మేము కూడా దాన్ని ఫస్ట్లో ఇంపాసిబుల్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మేము దాని గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ పర్ఫెక్ట్ ట్యాన్ని తయారు చేసాం. సో మీకు నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఫైట్ అనేది పాయింట్లెస్సే. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరే చెప్పండి అనడంతో దానికి మన సగరికి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్లోనే పక్కన ఉండే ఇంకొక పేపర్ కాలిపోవడంతో ఇంకా అప్పుడే దాన్ని చూసిన గుయిఫా కూడా చూసారా ఇప్పుడు ఇంకో మనిషి చనిపోబోతున్నాడు అంటుంది. దీనికి ప్యారలల్గా మనకి షియోన్ సెన్సేని చూపిస్తారు. అప్పుడే మనోడు తన నోట్లోంచి రక్తం కారుతున్నా సరే పక్కనే ఉండే నొరగాయని పిలిచి ఓకే ఎన్నిసార్లు అయినాయి కౌంట్ చేసావా అనడంతో ఇంకా మన నొరగాయ కూడా భయపడకుండా 215 సార్లు మీరు తనని చంపేశారనడంతో ఇంకా అప్పుడే పక్కన ఉండే లేక్ అంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే మనకి ఎదురుగా ఉండే టెన్షన్ అయితే చూస్తారు, తను కూడా స్లోగా రీజనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో క్వశ్చన్ వచ్చి ఈ టెన్షన్ పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అండ్ టార్గెట్ అనమాట. నో బ్యాక్ టు ది స్టోరీ. మన సియోన్ సెన్సే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే మన వాళ్ళు మీటింగ్లో ఒకవేళ మనకంటే మన అపోనెంట్ అనేది ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాడు అండ్ మన యాట్రిబ్యూట్తో తనని మనం ఏం చేయలేమని తెలిసినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, దానికంటే మనం ఓవర్ పవర్గా మారాలి. అండ్ ఓవర్ పవర్గా మారి దాన్ని రీజనరేట్ కాకముందరే అది మనం కట్ చేస్తూ ఉండాలి అని చెప్పి గవిమారో గారు చెప్తాడు. ఇంకా మాట్లాడిన షియోన్ సెన్సే దాన్ని సుమారు 100 సార్లు కట్ చేయాలనడంతో ఇంకా మాట్లాడిన మేచాన్ పాప కూడా 100 కాదు 1000 సార్లు కట్ చేయాలని చెప్తుంది. ఇంకా మాట్లాడిన మన వాళ్ళందరూ కూడా మైండ్ బ్లాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నార్మల్ హ్యూమన్ గ్యాపే తీసుకోకుండా దాదాపు 1000 సార్లు ఒక టెన్షన్ కట్ చేయడం అనేది లిటరలీ తన చావు కంటే పెద్ద శిక్ష విధించినట్లే. ఎందుకంటే 1000 సార్లు ఆ టెన్షన్ని చంపేసే లోపల ఆ హ్యూమనే చచ్చిపోతాడు. ఇది లిటరలీ ఇంపాసిబుల్ అనుకుంటారు, బట్ మన షియోన్ సెన్సే మనకి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అది కూడా చేయాలి, సో మనం దేనికి వెనకాడకూడదు అంటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మన షియోన్ సెన్సే కూడా ఓకే టైం లేదు కమాన్ రా అని చెప్పి ఇంకోసారి దాన్ని కట్ చేస్తాడు.
216 కమాన్ ఇదేనా నీ స్లోనెస్ ఇంకా రా అనడంతో ఇంకోసారి వస్తుంది. అప్పుడే ఇంకోసారి కట్ చేసి 217 కమాన్ ఇంకోసారి రా అని చెప్పి మనోడు రక్తం కాకుండా కింద పడినా సరే మనోడు మాత్రం దాన్ని పిలుస్తూనే ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన నొరగా కూడా సెన్సే జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంక ఈ గ్యాప్ లోనే టెన్షన్ వీళ్ళ మీద అటాక్ చేయడంతో వెంటనే మనోడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ కత్తి తీసుకొని ఇంకొకసారి తను నరకడానికి ట్రై చేస్తాడు. కానీ ఈసారి ఆ అటాక్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఆ టెన్షన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి దూరం ఎగిరిపోతుంది. అండ్ తన ముందర బాడీ 216 సార్లు ఏదైతే కట్ అయిందో ఆ గుంపులోకి వెళ్ళి కలిసిపోవడంతో ఇంకా వెంటనే నొరగాయి ఆగి అని చెప్పి దాన్ని వెంబడిస్తూ వెళ్తుంది. కానీ అప్పుడే మన సీఎం సెన్సే తను నాపి ఆగు, ఇది నేనే చేయాలి, ప్లీజ్ నొరగాయి, ఇది నన్ను చేయనివ్వు అనడంతో ఇంకప్పుడే ఆ శవాల్లో నుంచి ఆ టెన్షన్ బయటకు వచ్చి అసలు మీరు ఎందుకని ఇంతలా కష్టపడుతున్నారు, అసలు మీరు ఎందుకని ఇంత క్రూరంగా ఉన్నారు, అసలు మీరు మనుషులా లేకుంటే ఇంకెవరు, అసలు ఎందుకని ఇంతలా పోరాడుతున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన మన శివన్ సెన్సే కూడా ఇది నేను నీకు ఎంతగా చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఒకప్పుడు లాస్ట్ టైం మేము మిమ్మల్ని కలిసినప్పుడు మేము నీ చేతిలో నుంచి పారిపోయాం. అండ్ నీ చేతిలో విక్టిమ్గా చనిపోయిన వ్యక్తులకి అండ్ నీ చేతిలో భయంగా విక్టిములుగా పారిపోయిన వాళ్ళకి నీ గురించి తెలుస్తుంది. కానీ నీ అట్లాంటి వాళ్ళకి మా అట్లాంటి వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది చెప్పు. కానీ ఒక్క విషయం చెప్పగలను, ఈ రోజు నీకు మా గురించి అంటే ఏంటో చూపిస్తానని చెప్పి మనోడైతే తనని చంపేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ ఈ సీన్తో నీ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.